చిన్మస్తాదేవి నమో నమః. భూత ప్రేత పిశాచ పీడల నివారణ కోసం, శత్రు ప్రయోగ నివారణ కోసం, అనారోగ్య సమస్య కోసం, శత్రు బాధ తొలగిపోవడానికి మనము చెయ్యగలిగే చక్కటి గ్రామదేవత తంత్ర ప్రయోగం. ఇక్కడ తంత్రం అంటే ఎవరో భయపడాల్సిన పని లేదు. మనం రోజు మన ఇంట్లో జరుపుకునే నిత్య పూజల్లో మనం 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. ఇది ఒక విధంగా తంత్రమే కనుక తంత్రం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఏ వ్యక్తి అయితే ఈ ప్రయోగాలతో బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తి జన్మ నక్షత్రం రోజు కానీ అమావాస్య తిథి నాడు కానీ ఒక మట్టి కొండ తెచ్చుకొని తన చేతితో 5 గుప్పెళ్ళు బియ్యం, ఒక గుప్పెర మినప్పప్పు మట్టి కొండలో వేసి పులగం అంటారు. ఈ పులగాన్ని స్వయంగా తానే వండి సాయంత్రం 6 గంటలకు పొలిమేరలో ఉన్న గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి మీ యొక్క సమస్యను సంకల్పించుకుని ఇలా 9 జన్మ నక్షత్రాలు కానీ 9 అమావాస్య తిథులు కానీ చేయడం వల్ల మీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇక గ్రామ దేవతలకు ఎందుకు పూజించాలి అంటే, ఏ విధంగా ముఖ్యంగా గణపతి మన కులదేవత లేదా ఇష్టదేవత, ఏ విధంగా అయితే వీళ్ళను మనం పూజిస్తామో అదే విధంగా గ్రామ దేవతను కూడా ముఖ్యంగా పూజించవలసిందే. ఎందుకంటే గ్రామ పొలిమేలలో ఉంది మన రాకపోకలు గమనిస్తూ మనల్ని రక్షించేది గ్రామ దేవత. అటువంటి గ్రామ దేవతని నిత్యము ఆరాధించటం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలగచేస్తూనే మనకి రక్షణ దేవతగా కూడా ఉంటుంది. చాలా చోట్ల చాలా గ్రామాల్లో ప్రతి సంవత్సరం గ్రామ దేవతకు జాతర చేస్తూ ఉంటారు. అలాగే పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం పోస్తారు. ఇలా ఏ గ్రామాలైతే ఈ విధంగా చేస్తాయో ఆ గ్రామాలు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో తొలతూగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే మన కుటుంబం పెద్ద సక్రమంగా సరైన మార్గంలో ఉంటారో ఆ కుటుంబం కూడా సక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా మన పొలిమేరలో ఉన్న గ్రామదేవత సంతృప్తి చెందుతారో ఆ గ్రామం సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. కనుక అందరూ గ్రామదేవత పూజించి ఉపాసించి తరించవలసిందే. శ్రీమాత్రే నమః.